హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. ఈశాన్య రాష్ట్రమైన అస్సాం రాజకీయాలు వానాకాలంలో కూడా బగబగా మండిపోతున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హడావిడి స్టార్ట్ అయింది. కొండల నడుమ పొలిటికల్ పిక్చర్ మామూలుగా లేదు. ప్రధాన పార్టీలు వ్యూహాలతో అదరగొడుతున్నాయి. దిగ్గజ నాయకులు ఇప్పటి నుంచి తీటోట్ల వెంట తిరుగుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నాయకులు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఇంతకీ అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందా, లేక కాంగ్రెస్ అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటుందా? ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ ఈ విధంగా ఉంది. ఏ సామాజిక ఓటర్లు ఏ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. అస్సాం రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైపోయింది. ఈ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. పార్టీలు మాత్రం రేపే ఎన్నికలు అన్నట్లుగా వ్యూహాలతో బిజీగా ఉన్నాయి. అస్సాం అంటేనే తేయాకు తోటలు, టీ పరిమళాలు. దీంతో ఈసారి కూడా టీ తోటలే కీలక పాత్ర పోషిస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం రాష్ట్రంలో టీ తోటల కార్మికుల సంఖ్య 17% ఉండడమే. ఇక్కడ 126 అసెంబ్లీ స్థానాలకు గాను 40 స్థానాల్లో వీళ్ల ఫలితాలను శాసించగలరు. వెనుకబాటుతనంతో అత్యంత దయనీయమైనటువంటి నివాసాల్లో అరాకొర సదుపాయాలతో ఈ టీ తోట కార్మికులు జీవిస్తుంటారు. వీరి పిల్లలకు చదువు, వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. మొదటి నుంచి వీళ్ళు కాంగ్రెస్కు అండగా నిలుస్తూ వచ్చారు. తొలిసారిగా 2016లో బీజేపీకి పట్టం కట్టారు. ఆ తర్వాత 5 ఏళ్లు రాష్ట్రాభివృద్ధి మంచి స్థాయిలో జరిగింది. డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగా టీ కార్మికులకు కష్టాలు తీరాయి. వారి పిల్లలకు స్కూల్స్ వచ్చాయి. వైద్యాన్ని అందుబాటులో ఉంచింది బీజేపీ సర్కార్. దీంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అస్సాం ప్రజలు కమలానికి ఓటు వేసి గెలిపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ టీ కార్మికుల వేతనాలను పెంచింది. 217 రూపాయల నుంచి 280కి పెంచింది. రోడ్లను వేయించింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈలోపే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. తాము గెలవాలంటే టీ కార్మికుల మద్దతు అవసరమని భావిస్తోంది. అందుకే ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది. అధిష్టానం నుంచి స్థానిక నేతల వరకు కూడా టీ తోటల చుట్టూ ప్రదక్షిణాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ మాత్రం తేయాకు కార్మికుల డిమాండ్ చేస్తున్న రోజువారీ వేతనం 350 రూపాయలు ఇస్తామని హామీతో ఉంది. అంతేకాకుండా 2026లో తమను గెలిపిస్తే టీ కార్మికులకు పూర్తి స్థాయిలో ఇండ్లు నిర్మాణం జరుగుతుందని చెబుతోంది. తేయాకు కార్మికులకు 2 దఫాలలో కమలం పార్టీ ఎలాంటి సహాయం చేసిందో, బడ్జెట్లో నిధులను ఎలా పెంచిందో, తేయాకు కార్మికులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం పెంచిన బడ్జెట్తో పాటు ఈ 10 ఏళ్లలో బీజేపీ అస్సాంలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు బీజేపీ నాయకులు రెడీ అవుతున్నారు. మరోవైపు అక్రమ వలసదారులను సైతం పంపించేస్తున్నారు. ఈసీ కూడా ఓట్ల ప్రక్షాళన ప్రక్రియను షురూ చేసింది. ఇప్పటి వరకు అయితే రాష్ట్రంలో ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదు. టీ తోటల కార్మికులు సగానికి పైగా బీజేపీ వైపుకే మొగ్గు చూపుతున్నారు. మరోసారి తమకు అవకాశం ఇస్తే అక్రమ వలసదారులు పూర్తిగా లేకుండా చేస్తామని సీఎం హిమంత్ చెబుతున్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే ఈసారి కూడా టీ కార్మికుల ఓట్లే కీలకం కానున్నాయని అర్థమవుతుంది. హిందువుల ఓట్లు ఎలాగో కమలం పార్టీ వైపే ఉన్నాయి. టీ కార్మికుల వేతనం పెంపుపై బీజేపీ నిర్ణయం తీసుకుంటే అస్సాంలో ఈసారి కూడా బీజేపీ గెలవడం ఖాయమని చెప్పాలి. మరి 2026 ఎన్నికల్లో ఎన్ని మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.